ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మన సాయినాథుని దయ వల్ల అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారు అంటే, తల్లి అదృష్టకాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. చూడగానే ఇది వినేసేయమ్మా. ఇది కేవలం నీకోసం మాత్రమే. వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారు. మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు? ఎలాంటి వార్తను తీసుకువచ్చారో ఆ సాయినాథుని మాటల్లోనే విందామా? తల్లి అస్సలు దేనికి కూడా దిగులు పడకు. నీకైన కాలాన్ని, అదృష్ట కాలాన్ని నేను నీకు అందించబోతున్నాను. నువ్వు నా దగ్గరకు వచ్చి నా కళ్ళల్లోకి చూస్తూ అసలు ఏంటి బాబా ఈ జీవితం? ఎందుకు ఇంత భయంకరంగా ఉంది? అని నువ్వు నన్ను నా కళ్ళల్లోకి చూస్తూ ఎన్నో ప్రశ్నలు వేస్తున్నావు కదా! ఇంకా కూడా నన్ను అడుగుతూనే ఉన్నావు. నీ ప్రశ్నలన్నిటికీ సమాధానం కూడా నేను చెబుతున్నాను. కానీ నువ్వు అస్సలు వాటిని గుర్తించడం లేదు. దానికి నేను ఏం చేయగలను చెప్పు? నువ్వు వాటిని గుర్తించకుండా తిరిగి మళ్ళీ నన్నే నిందిస్తున్నావు. ఇది ఏమైనా న్యాయమా తల్లి? నువ్వే చెప్పు. నువ్వు నా దగ్గర పెట్టే ప్రతి ప్రార్థన అనుక్షణం నేను వింటూనే ఉన్నానమ్మా. నీ కదలికలన్నీ నేను చూస్తూనే ఉన్నాను. నీ ప్రతి ప్రశ్నకు నేను ఖచ్చితంగా సమాధానమిస్తాను. కాస్త గమనిస్తూ ఉండు. ఇకపై నువ్వు అడిగినవన్నీ నీకు ఖచ్చితంగా వెంటనే అందిస్తాను. కొంచెం కూడా ఆలస్యం చేయను తల్లి. మరి బాబా మీరు ప్రతిరోజు ఇలానే చెబుతున్నారు. నమ్మకంతో ఉండు బిడ్డ, చేస్తాను, నీ కోరికలు తీరుస్తాను అంటున్నారే కానీ కొంచెం కూడా నా జీవితం మారడం లేదు. కొంచెం కూడా ఎలాంటి మార్పు లేదు అని అంటున్నావా? దిగులు పడకు తల్లి. ఇక నీకైన కాలం వచ్చేసింది. అందుకు దారి కూడా నేను ఏర్పాటు చేసేశాను. నీ ప్రతి కోరికను తీరుస్తానమ్మా. ఇప్పుడు నీకు ఎవరూ తోడుగా లేరు అని బాధపడుతున్నావు కదా! దిగులు పడకు. నీకు తోడుగా నీ బాబా ఉన్నారు. ఎవరో ఏదో అన్నారని బాధపడుతూ, భయపడుతూ నీ సంతోషాన్ని నువ్వు కోల్పోవద్దు. నువ్వు నీలానే ఉండు. ఏది వచ్చినా సరే ధైర్యంగా ఉండు. నీ మనసు చెప్పేదే జాగ్రత్తగా విను తల్లి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నా ఆశీర్వాదం నీతోనే ఉంటుంది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా! నువ్వు నన్ను ఒక్కసారి నమ్మావు అంటే నేను అసలు నీ చెయ్యి వదలనమ్మా. నీకు ఎంత పెద్ద ఆపద వచ్చినా సరే నేను రక్షించుకుంటాను. నమ్మకంతో ఉండు బిడ్డా. ఖచ్చితంగా నిన్ను నేను గెలిపిస్తాను. నా చేతులతో నిన్ను రక్షించుకుంటాను తల్లి. ఎప్పుడైనా సరే, ఎలాంటి సందర్భంలోనైనా సరే నీ మనసు అలజడిగా ఉంది అంటే కాస్త నెమ్మదిగా ఉండు. ఆగి ఆలోచించు. అలా కాకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకు. ఎవరైనా నీ మనసుని నొప్పించినా మౌనంగా ఉండు. ఇలా నువ్వు నెమ్మదిగా ఎవరు ఏమన్నా సరే మౌనంగా ఉన్నట్లు అయితే ఈ రెండిటిని నువ్వు అలవాటు చేసుకో. నీకు అంతా శుభమే జరుగుతుంది. ఎందుకంటే నీ మౌనం నీకు ఎంతో శక్తినిస్తుంది. నీలో ఉన్న శక్తిని రెట్టింపు చేస్తుంది. నీ ప్రతి ప్రార్థన నా దగ్గర పెట్టు. వాటన్నిటినీ నేను నెరవేరుస్తాను. నీ ప్రార్థనలు తీర్చడం కోసం అభిషేకాలు, అర్చనలు, పూజలు, పరిహారాలు ఏం చేయనవసరం లేదమ్మా. ఎలాంటి కానుకలు కూడా నాకు చెల్లించాల్సిన అవసరం లేదు. మనసారా కళ్ళు మూసుకొని సాయి అని నన్ను ప్రార్థించు చాలు. నమ్మకంతో చేసిన ప్రార్థనలే నాకు ఎంతో విలువైనవి. విలువైన బహుమతులుగా నేను అందుకుంటాను. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. అన్నిటినీ నేను నీకు జరిపిస్తాను. ఎట్టి పరిస్థితిలోనూ, ఎలాంటి సందర్భంలోనూ నీ ప్రార్థనలు అస్సలు ఆపకు తల్లి. ఈ రోజు నుంచి నీకు సిరి సంపదలు అందిస్తాను. ఈ విషయం నీకు చెప్పాలి అని నేను ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నాను తల్లి. ఇక ఈ రోజు నుంచి నీ జీవితంలో శుభ గడియలు మొదలయ్యాయి. కాలం మాత్రమే కొన్ని ఆటంకాల వలన ఇంత ఆలస్యం అవుతుంది అంతే. ఈరోజు ఇప్పుడు ఇది నువ్వు వింటున్నావు అంటే నీకైన శుభ సమయం ఆసన్నమైంది అని అర్థం. ఈరోజు ఎంతో శుభకరమైన రోజు కదా! ఈ పెద్ద పండగ రోజున నీకు ఈ శుభవార్తను చెప్పడానికి నేను నీ ముందుకు వచ్చాను. ధైర్యంగా ఉండు తల్లి. నువ్వు జీవితంలో ఎత్తుకు ఎదగాలి అంటే
నువ్వు నా దగ్గర పెట్టే ప్రార్థనలు ఎంతగానో ఉపయోగపడతాయి. నీ సమస్యలన్నిటినీ నేను తీరుస్తాను. కాబట్టి ఎప్పుడూ కూడా మనసు భారంతో వెళ్ళకమ్మా. కన్నీటి కళ్ళతో కాలాన్ని గడిపేయకు తల్లీ. నీకైన అదృష్టకాలం నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. కాస్త ఓపికగా ఉండు. ఇక చాలు. ఇది నీకు అనుకూలమైన కాలం. నీ ప్రార్థనలు తీర్చే కాలం వచ్చేసింది బిడ్డా. ఇదిగో ఇప్పుడు నువ్వు నా ఈ మాటలు వింటున్నావు అంటే కేవలం నా ఆశీర్వాదం అని మాత్రమే నువ్వు తెలుసుకో. నీ సాయి అనుగ్రహం నీకు కలగాలి అంటే నా నామస్మరణ చేస్తూ ఉండు. నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. ధైర్యంగా ఉండు బిడ్డా. నాకు అది జరగలేదు, ఇది జరగలేదు, అసలు ఏమీ జరగడం లేదు అని అస్సలు నిరుత్సాహపడకు. నీకు తోడుగా, అండగా, పక్కబలంగా నేను ఉంటాను. ఉండి దగ్గరుండి నిన్ను నేను నడిపిస్తాను. ఇక ప్రశాంతంగా ఉండు బిడ్డా. నీ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ఇదిగో ఇప్పుడు కూడా నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకంతోనే నేను ఈ వార్తను నీకు అందించాను బిడ్డా. ఇక అస్సలు కూడా మనసుని కష్టపెట్టుకోవద్దమ్మా. అలా కష్టపెట్టుకొని నువ్వు బాధపడి, నీ కుటుంబాన్ని బాధపడుతూ ఉంటే నేను ఎలా చూడగలను చెప్పు? తండ్రి ఎలా అయితే తన బిడ్డలు బాధపడుతూ ఉంటే తల్లిదండ్రులు ఎలా చూస్తారమ్మా? ఒక్కసారి ఆలోచించి చూడు. నీకే తెలుస్తుంది. ఏది వచ్చినా సరే అస్సలు భయపడకు. వెనకడుగు వేయకు. ధైర్యంగా ముందుకు వెళ్ళు. ఖచ్చితంగా నీకైన మంచి జీవితం నీకు తప్పకుండా వస్తుంది. మాటిస్తున్నానమ్మా. ఇవి నీ సాయి ఒట్టి మాటలు కాదు. ఇవి దైవవాక్కుగా భావించు. ఖచ్చితంగా ఈ దైవవాక్కులన్నీ ఏదో ఒక రోజు ఫలిస్తాయి. నీ సాయి తండ్రి నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము అస్సలు నీకు అవసరం లేదు బిడ్డా. సంతోషంగా ముందుకు వెళ్ళు. ధైర్యంగా నా బాబా నాకు తోడు ఉన్నారు అని నమ్ము. ఆ నమ్మకమే నిన్ను గెలిపిస్తుంది. ఆ నమ్మకమే అన్నిటిలో నువ్వు విజయం సాధించేలా చేస్తుంది. ఆ ఒక్క నమ్మకమే నిన్ను అత్యంత ఎత్తులో నిలబెడుతుంది. అర్థమైంది కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకు. నీ బాబా ఎప్పుడూ నీ నీడలా నీ చుట్టూనే తిరుగుతూ ఉంటారని తెలుసుకో. ఇక ధైర్యంగా ఉండు బిడ్డా. నీకైనా అదృష్టకాలం ఇక వచ్చేసింది. ఇక కొద్ది సమయం మాత్రమే ఉందమ్మా. ఆ సమయం కోసం ఎదురుచూడు. ఖచ్చితంగా నీకు అదృష్టం వరిస్తుంది. ఇప్పటి వరకు నువ్వు కార్చిన కన్నీటికి బదులుగా నువ్వు ఆనందాన్ని పొందబోతున్నావు. ఆనందం అంటే అసలు సిసలైనది కాదు తల్లి. ఈ ఆనందం నువ్వు నువ్వు పొందాక ఇది కదా బాబా నేను కోరింది. ఇలాంటి జీవితాన్ని కదా నేను మిమ్మల్ని ప్రార్థించింది అని నువ్వే అంటావు. చూస్తావు కదా! నీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. నా సమాధానం కోసం కూడా నువ్వు ఎదురు చూస్తూ ఉండు. ఖచ్చితంగా నీకైన కాలం వచ్చేస్తుంది. ధైర్యంగా ఉండు అని బాబాగారితో చెప్తున్నారు. చూశారు కదండీ! ఈరోజు బాబాగారు పంపించిన ఈ మంచి సందేశం మీ అందరికి నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్‌గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. ఓం సాయిరామ్.